ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. నిన్న మనం రథసప్తమి సందర్భంగా సూర్యోపాసన ఎలా చేయాలి అనేటువంటి విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం. ఈ రోజున సూర్యుడి యొక్క ఉపాసన రెండు విధాలుగా చేస్తాం మనం. ఒకటి మానసికం, రెండు భౌతికం. మానసికం అంటే ఏమిటి? సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు, నామాలు స్మరించుకోవటం. అంటే సూర్యుడి యొక్క మంత్రాన్ని జపించటం, సూర్యుడి యొక్క నామాలని జపించటం. ఈ సూర్యుడి యొక్క మంత్రాలు కానీ నామాలు కానీ నియమపూర్వకంగా భక్తితోటి మనం జపం చేస్తే జరిగేటటువంటి అద్భుత ఫలితాలు ఎన్నో ఉన్నాయి. ఆధునికమైన వైద్య చికిత్సల వల్ల కూడా నయం కానటువంటి, చికిత్స చేయడానికి కూడా వీలు లేనటువంటి రెటీనాకు సంబంధించినటువంటి 2 రకాల కేసులు నయమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది? ఈ సూర్యుడి యొక్క కాంతి వల్ల. మరొక విశేషం ఏంటంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం లేదా భోగితం దాన జప హోమేన తచ్చాంతి కుర్యాత్. ఇది అంటే పూర్వజన్మలో మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపకర్మలు చేసి ఉంటాం. ఆ పాపం మనకి ఈ జన్మలో కూడా వస్తుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసినటువంటి ప్రారబ్ధం కర్మగా వస్తుంది అన్నమాట. ప్రారబ్ధం. దానివల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. బ్రతికి ఉండగానే నరక బాధలు అనుభవించవలసి రావచ్చు వ్యాధుల వల్ల. ఆ వ్యాధులను శాంతింపజేయటానికి, నివారించటానికి మనం ఏం చేస్తాము? కొన్ని దానములు, కొన్ని జపములు, హోమాలు చేయించుకుంటాం. దీనిని దైవభుజ పాశ్రయ చికిత్స అంటారు. అంటే దైవ ఉపాశ్రయ చికిత్స. ఇది మనకు ఆయుర్వేదం కూడా నిర్వచనం చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి సూర్యోపాసన ఇలాంటి దైవానికి సంబంధించినటువంటి చికిత్స అని గ్రహించాలి. అయితే ఈ చికిత్సా విధానంలో భగవంతుడి పరంగా మనం కర్మ చేయాలి. ఎందుకని? దైవం మంత్రాధీనమై ఉంటుంది అని. ఆ మంత్రం భక్తుడి యొక్క హృదయాన్ని అలంకరించి ఉంటుంది అని పెద్దలు చెప్పారు. కాబట్టి అలాంటి అనుభవజ్ఞులైనటువంటి మంత్రోపాసకుణ్ణి గురువుగా ఎంచుకోవాలి. ఎవరిని పడితే వాడిని గురువుగా పెట్టుకోకూడదు. ఆ మంత్రాన్ని అక్షర లక్షలు చేసిన వాడిని ఎంచుకోవాలి. అప్పుడు ఆయన మార్గదర్శకత్వంలో నియమనిష్టలతోటి ఆ మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఏమవుతుంది? మననాత్ త్రాయతే ఇది మంత్ర కదా. అంటే ఎవడైతే మననం చేస్తాడో వాణ్ణి ఆ మంత్రం కాపాడుతుంది. ఆ మంత్ర జపం వల్ల వెలువడేటటువంటి ఒక మంత్ర శక్తి ఆ మంత్ర ఉపాసకుణ్ణి రక్షించి తీరుతుంది. అంటే మనకి కనిపించేటటువంటి, మనం పూజించేటటువంటి అనేక దేవతల్లో సూర్యభగవానుడు ప్రముఖుడు. మిగతా దేవతలు మనకు కనిపించరు భౌతికంగా. వాళ్ళని మనం విగ్రహ రూపంలోనో లేకపోతే మన ఇంట్లో ఉండే ఫోటో రూపంలోనో మనం ఆరాధన చేసుకుంటాం. భౌతికంగా సూర్యుడి యొక్క మాహాత్యాన్ని గురించి ప్రాచీనమైన ఆధునికమైన విద్వాంసులు తెలియజేశారు. అనేక ఉదాహరణలు మనం నిన్న కూడా కొన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక భాషలో
సూర్యుడు అని సంబోధించడం భావ్యం కాదు మనకి. ఇక్కడ సూర్యుని గురించి చెప్పేటప్పుడు సూర్య భగవానుడు అని కానీ సూర్యనారాయణమూర్తి అని కానీ సంబోధించాలి. ఆ సూర్య భగవానుడు మనకి వెలుతురు వేడి ఇచ్చి మనల్ని ఆహ్లాదపరిచేటటువంటి భౌతికమైనటువంటి ఒక అగ్నిగోళం మాత్రమే కాదు, అది ఒక మహా చైతన్య కేంద్రం. ఆ సూర్యుడు మన బాధలని మన వేదనలని మనం ఆ భగవానుడికి నివేదించుకున్నప్పుడు వాటిని వినగలిగినటువంటి చూడగలిగినటువంటి ప్రాణవంతమైనటువంటి ఒకానొక దివ్యమైనటువంటి చేతనా కేంద్రమే సూర్యుడు. మన కంటికి కనిపించినటువంటి భౌతిక పదార్థాల్లో సూర్యుడు వంటి చేతనా కేంద్రం మరొకటి లేనేలేదు. అంటే భగవంతుడి యొక్క చేతనాశక్తి సూర్యబింబంలో కేంద్రీకృతమై ఉంటుంది. అది మన ఎట్ట ఎదుట ప్రకృతిలో ప్రతిఫలిస్తూ ఉంది. కాబట్టి ఈ సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష బ్రహ్మ అని వేదం వాక్కు. అంటే అసౌ ఆదిత్యో బ్రహ్మ మనం చెప్పుకున్నాం. ఈ విధంగా కనిపించే సూర్యుడే బ్రహ్మ. ఆయన భగవంతుడి యొక్క ప్రత్యక్ష రూపం, నారాయణుడి యొక్క రూపం. అంతేకాదు ప్రత్యక్ష ఫలప్రదాత కూడా. అందుకనే అగస్త్యుల వారు యుద్ధంలో అలసిపోయినటువంటి రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి పారాయణ చేయించాడు. వెంటనే ప్రతిఫలించింది, రావణాసురుడిని చంపగలిగాడు. కాబట్టి ఇవాళ హిందూ ధర్మశాస్త్రాల్లో పురాణాలలో సౌరపురాణం అనే ఒక పురాణం కూడా ఉన్నది. సూర్యుని గురించినటువంటి ప్రస్తావన చదివి పెద్దల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొని సూర్యభగవానుడు మన ప్రార్థనలను స్వీకరిస్తాడు అని తెలుసుకొని దాన్ని అనుభవంలో చూడాలి అని ఒక రోజున మిట్ట మధ్యాహ్నం ఎండలో నుంచొని, భగవాన్ నీ ఎండ వేడిమిని భరించలేకుండా ఉన్నాను, దాన్ని ఉపశమింపజెయ్యి అని 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా ఒక పాశ్చాత్య పండితుడు ప్రార్థించాడు. మన దేశం వాడు కాదు. 30 నిమిషాల లోపు అతడికి చల్లదనం అనుభవంలోకి వచ్చేసింది. వెంటనే గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ మీటర్ ఉంటుంది, బెరామీటర్. ఎండ వేడిని మొదటి అరగంటకు పూర్వం 50 డిగ్రీలు చూపించింది, ఇప్పుడు 40 డిగ్రీలో చూపిస్తుంది. అంటే కేవలం అరగంట సేపు మాత్రమే సమయం గడిచింది. ఆ సమయంలో తాపం ఎలా తగ్గిందో ఆలోచించినప్పుడు సూర్యుడు నిజంగా సూర్య భగవానుడేనని, ఆయన మన యొక్క ఆర్తిని తొలగించగలుగుతాడని ఆ విదేశీయుడికి నమ్మకం కలిగింది. దాంతోపాటు భక్తి విశ్వాసం కూడా హిందూ ధర్మం బట్టి ఇనుమడించింది అని ఆ మహానుభావుడు రాసుకున్నాడు. మరొక విశేషం, మంత్రోపాసన వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం పొంది కుంతీదేవి కర్ణుడిని పొందింది. ఒకానొకప్పుడు దుర్వాసో మహర్షి ద్రష్ట, భవిష్యత్తులో జరగబోయేది దర్శనం చేయగలిగిన మహానుభావుడైన రుద్రాంశ సంభూతుడు. అటువంటి మహానుభావుడు కుంతిభోజుడి ఇంటికి వచ్చాడు. రాజుగారు తన కుమార్తె, తన పెంపుడు కుమార్తె అయినటువంటి కుంతీదేవిని ఆయన సేవకు నియోగించాడు. అద్భుతంగా సేవ చేసింది, ఏమాత్రం ఏమరపాటు లేకుండా. ఆయన సంతోషపడి ఆమె యొక్క స్థితి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూశాడు. అంటే భర్త వల్ల సంతానం పొందటానికి అవకాశం లేనటువంటి స్థితి ఆమెది. ఎందుకని? పాండురాజు 2 మైథున జంటని బాణంతో కొడితే ఆడజింక చనిపోయింది, లేదా మగజింకకు తగిలి అతను శపించాడు. అందువల్ల భార్యా సంపర్కం వల్ల సంతానం కలగదు అతనికి. ఆ విషయం ముందుగానే గ్రహించాడు మంత్రద్రష్టలు వాళ్ళు, మహానుభావులు. ఆయన ఏ దేవతను నువ్వు ఆరాధించి పిలుస్తావో ఆ దేవత వచ్చి నీకు సంతానం అనుగ్రహిస్తాడు అని చెప్పగానే 16 ఏళ్ళు కూడా నిండనటువంటి ఆమె బాల్య చాపల్యం వల్ల ఉదయాన్నే అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణి చూసి ఆయన ఈ మంత్రం ద్వారా ఆహ్వానించింది. ఆయన అనుగ్రహం వల్ల కర్ణుడు పుట్టాడు. కర్ణుడు ఉండబట్టే కదా భారతం జరిగింది.
లేకపోతే ఏ ధైర్యం చూసుకొని ఆ దుర్యోధనుడు యుద్ధానికి దిగేవాడు? కాబట్టి ఇదంతా పరమాత్మ యొక్క ప్రణాళిక. అయితే ధర్మరాజు మనం నిన్న చెప్పుకున్నట్టు ఎంతమందికైనా భోజనం పెట్టగలిగినటువంటి ఒక అక్షయ పాత్రను పొందగలిగాడు సూర్యభగవానుడి యొక్క 108 దివ్యనామాలని జపించటం వల్ల. అలాగే ద్వాపర యుగంలోనే సత్యభామాదేవి తండ్రి అయినటువంటి సత్రాజిత్తు అనేటువంటి ఒక రాజు ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని పెట్టగలిగినటువంటి ఒక శమంతక మణిని సూర్యుడి యొక్క ఉపాసన వల్ల పొందగలిగాడు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు జాంబవతి ద్వారా పుట్టినటువంటి సాంబుడు అనేటువంటి వాడు సూర్యోపాసన చేసి కుష్ఠరోగం నుంచి విముక్తి పొందాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకి మహాభారతాన్ని రామాయణాన్ని తరిచి చూస్తే మనకు కనిపిస్తాయి. అందువల్ల ఈరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించినటువంటి వాళ్ళకి అనేకమైన ప్రయోజనాలు కలిగినాయి. అందులో నేను కూడా ఒకడిని. ఒకానొక సందర్భంలో ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నా. 1987 మాట ఇది. అప్పుడు ఒక మహానుభావుడు నాకు ఆదిత్య హృదయాన్ని పఠించమని ఆ పుస్తకం కూడా ఇచ్చాడు. అది 3 పూటలా పారాయణం చేశాను. చక్కటి ఉద్యోగ అవకాశం దొరికింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా ఉద్యోగం వచ్చింది. అంటే నేను కూడా ఒక ప్రయోజనం పొందిన వాడిని. అందువల్ల నేను కూడా చెబుతున్నాను. కాబట్టి సూర్యోపాసన అనేది ప్రత్యక్ష ఫలప్రదాయకం. ఎందుకని? సూర్యుడు ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం. అందువల్లనే ఉదయం సాయంత్రం 2 పూటల సూర్యోపాసన సంధ్యాకాలంలో విధిగా చేయాలి. యజ్ఞోపవీత ధారణ చేసిన ప్రతివాడు అహరహ సంధ్యాం ఉపాసీత అని ఆర్షధర్మం చెబుతుంది. అంటే ప్రతిరోజు అహరహము సంధ్యోపాసన చేయాలి అని. గాయత్రి మంత్రం, సూర్యోపాసన 2 ఒకే కత్తికి ఉండేటటువంటి 2 పదునైన అంచులు లాంటివి. గాయత్రి మంత్రంలోని సవితృ శబ్దం సూర్యభగవానుడి గురించి, భర్గ శబ్దం ఆయన యొక్క పాప వినాశక శక్తిని గురించి తెలియజేస్తున్నది మనకి. భర్గో దేవస్య ధీమహి కదా. సూర్యుడిని ధ్యానం చేసినప్పుడు శ్రీమన్నారాయణుని గురించి ధ్యానం చేయటమే అవుతుంది. ఎందుకని? ఆయన ప్రత్యక్ష నారాయణుడు, సూర్యనారాయణుడు. అందువల్ల మనం ఏం ప్రార్థన చేస్తాం? ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణ్యవపుః ధృత శంఖచక్రః అని మనం ప్రార్థన చేస్తాం. అంటే దీనికి భావం ఏంటంటే, ఈ శ్లోకానికి సమస్త ప్రపంచాన్ని సృష్టి చేసి పరిపాలించి లయింపజేస్తూ ఉన్నటువంటి విశ్వంలో అన్నిటికంటే దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి ఈ జగత్తుని శుభకర్మల కోసం ప్రేరేపించేటటువంటి పరబ్రహ్మ స్వరూపుడమైనటువంటి ఓ సవితృ సూర్యనారాయణ దేవా, మాకు కలిగేటటువంటి అన్ని విధాలైనటువంటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలని మా నుంచి దూరంగా, అతి దూరంగా తొలగించి మాకు, సమస్త జీవరాశికి, సమస్త ప్రపంచానికి ఏది శుభప్రదమో, ఏది కళ్యాణప్రదమో, ఏది శ్రేయస్సు సమకూరుస్తుందో, ఏది మంగళకరమో అటువంటి వాటిని ప్రసాదించి ఈ సమస్త జగత్తును కాపాడు అని మన హిందూ ధర్మం చూడండి ఎంత గొప్పదో. కేవలం మన ఒక్కళ్ళే కాపాడమని మనం అడగం. లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి ధర్మం మన ఒక్కళ్ళదే. వేరే మతాలకు ఆ ధర్మం లేనే లేదండి. ఈ సూర్యోపాసన ఎలా చేయాలి, విధానం ఏంటి అన్నప్పుడు, సూర్యోపాసన చేయటానికి
కొన్ని మంత్రాలను జపించాలి. అంటే నామాలు ఓంకారం చేరిస్తే మంత్రం అవుతుంది. ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇది సూర్యగాయత్రి. ఓం హ్రీం మిత్రాయ నమః, ఓం శ్రీం సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఇవి అద్భుతమైనటువంటి మంత్రాలు, చక్కగా మనం జపం చేసుకోవచ్చు. ఇప్పుడు సకల రోగాలని హరించేటటువంటి సూర్యస్మరణ చేసే శ్లోకాలు. శ్లోకం ఎవరైనా చదువుకోవచ్చండి. మంత్రానికి గురుముఖంగా చెప్పించుకోవాలి తప్ప శ్లోకం తప్పులు లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు. మొదటి శ్లోకం ఏంటంటే, ప్రాతస్మరామి ఖలు తస్య వితుర్వరేణ్యం రూపం హి మండలం రుచోధ తనుర్యజూంషి సామాని యస్య కిరణాః ప్రభవాదిహేతుం బ్రహ్మాహరాత్మకం అలక్ష్యమచించ రూపం. ఏ సూర్యుడికి మండలము ఋగ్వేదం అవుతుందో, దేహం యజుర్వేదం అవుతుందో, కిరణములు సామవేదమో, అటువంటి రూపం కలిగినటువంటి సృష్టి స్థితి లయములకు కారణభూతమైనటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి అలక్ష్యమైన అచింత్యమైనటువంటి సూర్యుడి యొక్క శ్రేష్టమైనటువంటి రూపాన్ని ప్రాతకాలంలో నేను స్మరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. రెండోది, ప్రాతర్నమామి తరణీం తనువాంగ్మనోభిః మహేంద్రపూర్వక సురైర్నుత మర్చితం చ వృష్టి ప్రమోచన వినిగ్రహ హేతుభూతం త్రైలోక్య పాలనపరం త్రిగుణాత్మకంచ. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతల చేత మనస్సు వాక్కు కర్మలు ఈ మూడింటి చేత నమస్కరింపబడుతూ పూజింపబడుతూ ఉండేటటువంటి, వర్షం కురియటానికి కారణభూతమైనటువంటి, మూడు లోకాలను పరిపాలించడంలో ఆసక్తి కలిగినటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలే స్వరూపంగా గలవాడైనటువంటి సూర్య భగవానుడికి ప్రాతకాలంలో నేను నమస్కరిస్తున్నాను అంటున్నాం. ఇక మూడో శ్లోకంలో, ప్రాతస్మరామి సవితారమనంత శక్తిం పాపౌఘ శత్రుభయ రోగహరం పరంచ తం సర్వలోక కలనాత్మక కాలమూర్తిం సంసారబంధన విమోచనం ఆదిదేవం. విస్తారమైనటువంటి శక్తి కలిగినవాడు, పాపపుంజములని శత్రు భయాలని రోగాలని నివారించేవాడు, ఉత్తమోత్తముడు, అన్ని లోకములను లెక్కించుటకు కారణమైనటువంటి కాలస్వరూపుడు, సంసార బంధాలను తొలగించేవాడు అయినటువంటి ఆదిదేవుడైనటువంటి సూర్య భగవానుణ్ణి నేను ప్రాతకాలంలో ప్రార్థిస్తున్నాను అంటున్నాను. అంటే దీన్ని బట్టి ప్రాతకాలంలో తప్పకుండా ఈ 3 శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి మనం. అంటే నిత్య కర్మవృతుడైనటువంటి వాడు స్నానం చేసి పట్టు వస్త్రం కానీ ఉతికి ఆరవేసినటువంటి నూలు వస్త్రం కానీ ధరించి తూర్పు ముఖంగా కూర్చొని లేదా లేచి నిలబడి కానీ సూర్యుడికి అభిముఖంగా ఉండి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉత్సాహంతో పై 3 శ్లోకాలను పఠించి నమస్కరించాలి ప్రతినిత్యం. అలాగే ఆ తర్వాత సూర్యుడికి గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే దోసిలిలో పరిశుద్ధమైన జలం తీసుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి మంత్రం చదువుతూ ఆ నీరు సూర్యుడికి అర్పించటం. నీటిని
వ్రేళ్ల మీద నుంచి జార్చుతూ కిందకు వదలాలి. ఆ తర్వాత కనీసం 108 పర్యాయాలు సూర్యుడి యొక్క నామాన్ని జపించుకోవచ్చు. లేదు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందిన వాళ్ళైతే గాయత్రి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానం గనక మనం పాటిస్తే ఈ సూర్యోపాసన మానసికంగా చేసుకునే విధానం ఇంకా కొన్ని అంశాలున్నాయి. వాటిని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతినిత్యము సూర్య భగవానుడిని దర్శించి చక్కగా సూర్యుడికి ఇందాక మనం చెప్పుకున్న శ్లోకాలు లేదు మీకు వచ్చినటువంటి ఏదైనా నామాలు చెప్పుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి మనం అందరం సూర్యుడి నుంచి శక్తి గ్రహించి సమస్త దోషాలని, పాపాలని, రోగాలని పోగొట్టుకుందాం అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.